ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 17వ లోక్సభ ఎన్నికల గురించి ప్రజల్లో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏ పార్టీకి అధికారం పెట్టబోతున్నారు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మా ప్రయత్నానికి ప్రేక్షకులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. విషయంలోకి వస్తే లోక్సభ ఎన్నికల్లో మన రాష్ట్రానికి సంబంధించిన 17 లోక్సభ స్థానాలు ఎలాంటి పాత్ర పోషించబోతున్నాయి, లోక్సభ స్థానాలలో ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయి, ఏ పార్టీ పోటీ చేయబోతున్నారు వంటి విషయాలను ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టబోతున్నారు అని చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఏం పేరు సార్? మధుసూదన్. ఈ మే 13వ తారీఖు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలవబోతుంది అనుకుంటున్నారు? మేము గెలవబోతుంది ఏంటంటే 17 పార్లమెంట్ సీట్లో 15 కాంగ్రెస్కే వస్తాయని ఆలోచన. అంటే కాంగ్రెస్కి ఏమేమి పాజిటివ్ అవుతాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్కి ఏమి పాజిటివ్ అనేది అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు చూసింది, బీజేపీ పాలన 10 సంవత్సరాలు చూసింది. అది మద్దతు ఊగన ఇస్తున్నా, ఊగన మా ఇంటి జేబులు తీసిస్తున్నట్టుగా చెప్పాడు. హామీ ఇచ్చాడు. 3 ఎకరాలు తొంగలో దొక్కాడు. దళిత బంధు పాపం ఎస్సీలు అడగలే, బీసీ బంధు బీసీలు అడగలే. ఆ 2 అయిపోయినాయి. గొర్రెల లోన్లు గొర్రెలు అడగలేదు. గొర్రెలు తీసుకున్న వాళ్ళు ఎంతవరకు ఎన్ని పిల్లలు పెట్టారు? ముదిరాజులకు చేపల చెర్లలో చేపలు పోసి ఎన్ని చేపలు అమ్మితే ఎన్ని లక్షల రూపాయలు నిల్వ చేసి ఆ సంఘం తరపున ఉన్నాయి డబ్బులు. అది నొల్లు. గొర్రెలు లారీల మీదనే వ్యాపారం అయింది, కిందికి దిగలే. ఇప్పుడు వాళ్ళు చేసిన పనులకే కాంగ్రెస్కు ప్లస్ అయింది తప్ప, లేకపోతే ఇక్కడ ఈ పార్టీకి ఏదో మంచి ఒలకపోతే ఏం ఓట్లేం పడలేదు. అవతల చేసిన పనులకు తప్పులకు వాళ్ళు ఏకచక్రాది పాలన, వాళ్ళ కుటుంబ పాలన వల్లనే ఇది అయిపోయింది. ఒక లిక్కర్ కేసులో, ఆడది లిక్కర్ కేసులో చరిత్రలో ఎక్కడ లేదండి. అసలు మెయిన్ ముద్దాయట లిక్కర్లో. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు అంజయ్ అండి. తప్సి అంజయ్. ఓకే, ఎక్కడ ఏ ఊరు సార్? తుమ్మలపేట వాడండి. మీది ఏ లోక్సభ కింద వస్తుంది? నాది ఇప్పుడు నల్గొండ వస్తుందండి. ఓకే, ఈ నల్గొండ లోక్సభ స్థానంలో ప్రధానంగా 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఒకటి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్. ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ అధికారానికి వస్తుంది అంటే గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి పెచ్చింగ్ ప్రకారం అయితే కాంగ్రెస్కే ఉంది. అంటే జనాలలో ఉన్నటువంటి టాకింగ్ అయితేంది, ఇదైతేంది, గవర్నమెంట్ రావడం, ఈ ఉచిత పథకాల మీద కొంచెం అట్రాక్టివ్ అవడం వల్ల దీనికైతే కొంచెం ఉంది. ఒకవేళ రిజల్ట్ బట్టి ఏది చేయలేదు అని చెప్పడం జనం తీర్పు. టాక్ మాత్రం ఈ